నమస్కారం. అలో టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి ఒకటి. శివు అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. రాత్రి అనగా చీకటి. మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది అంటే శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది. అందుకే మహాశివరాత్రి అజ్ఞానమును పారద్రోలుతుంది అని భక్తులు నమ్ముతారు. ప్రతి మాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అని పిలుస్తారు. మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. మార్గశిర మాసంలో బహుళ చతుర్థి అర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ఠ చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజున తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఎంతో అర్థం చేసుకోవచ్చు. శివరాత్రి విశిష్టతను స్వయంగా ఆ పరమశివుడే పార్వతీదేవికి ఇలా వివరించాడు. మాఘమాసంలో 14వ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది. ఈ దినమున కేవలం ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, నైవేద్య సమర్పణల కన్నా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మనులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. ఉపవాసముండి రాత్రి 4 జాములలో నాకు అభిషేకం చెయ్యాలి. మొదటి జాము పాలతోనూ, 2వ జాము పెరుగుతోనూ, 3వ జాము నెయ్యితోనూ, చివరి జాము తేనెతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున సాధువులకు ఆహారము సమర్పించి పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఆ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు అని స్వయంగా శివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. శివరాత్రి పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ఎంతో ముఖ్యం. అందుకే శివభక్తులు మహాశివరాత్రి నాడు వీటిని తప్పకుండా ఆచరిస్తారు. భక్తులు శివరాత్రి రోజున పరమేశ్వరుడిని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగున ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందని అంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే భక్తవ శంకర, బోలా శంకర అని అన్నారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలని నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తల స్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయము శివభక్తులతో కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. భక్తుల పాలిట కలప తరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ రోజున స్వామిజీని జ్యోతిర్లింగ రూపంలో సేవించడం ఆనవాయితీ. రాత్రంతా జాగారణ చేసి ఉపవాసముండి శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు.
4 జాములు అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాసమూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించేవారు ఈ రోజున దీక్ష తీసుకుంటారు. శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగారానికి విశేష ప్రాధాన్యత ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చెయ్యాలని శాస్త్రం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా అవడం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలోని విష పదార్థాలు తొలగించడంతో పాటు ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. అయితే కూడా నీళ్లు తాగకుండా ఉపవాసం చేయమని ఏ పురాణాలలోనూ లేదు. శరీరాన్ని కాస్త పెడుతూ మనసుని దేవుని వైపు మలచడం కష్టం. ప్రకృతిలో ఉన్న శివశక్తి మన శరీరం గ్రహించాలంటే వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. ఆలోచనలు పక్కన పెట్టి శివుణ్ణి స్మరించాలి. ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం అని అర్థం. దైవానికి దగ్గరగా ఉండడమే నిజమైన ఉపవాసం. మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో మనం వేటి గురించి ఆలోచిస్తామో అదంతా ఆహారమే. వీటిని వదిలిపెట్టి పరమాత్ముని గురించి ఆలోచించడమే నిజమైన ఉపవాసం. అప్పుడే దీక్ష పరిపూర్ణమవుతుంది. ఆధ్యాత్మికంగా అంతర్ముఖత్వ సాధనకు ఉపవాసం ఒక మార్గం. అందుకే ఉపవాసం భక్తి శ్రద్ధలతో చేయడం ముక్తికి మార్గం అవుతుంది. మాఘమాస కృష్ణ చతుర్దశి నాడు మహాలింగం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి నాడు వ్రతమాచరిస్తే లయకారుడైన శివుడు సకల కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ శివరాత్రికి ఆ మహాశివుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి మహాశివుని కృపకు మీరంతా పాత్రులు కావాలని కోరుకుంటూ సెలవు.